ఇది మన పెంటౌస్ సిరీస్ లో డే 15. ఈ రోజు మార్నింగ్ లేసిందే బెడ్షీట్ గీషీట్లంతా ఎత్తి పెట్టేసి మిగతా పనులని స్టార్ట్ చేశాను. రీసెంట్ గా ఒక స్పైడర్ చెట్టు నాటి పెట్టాను, దానికి వాటర్ పోయేసి పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళిపోయా. ఇక ఇంటికి వచ్చి ఒక మంచి కాఫీ వేసుకొని తాగేసి మిగతా పనులన్నీ చేయడం స్టార్ట్ చేశా. ఈ రోజు మధ్యాహ్నం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక చోట కలుద్దామని చెప్పి ఒక మీటింగ్ లా ఒకటి పెట్టారు. దానికి ఒక 1 o'clock కి బయలుదేరాలి. దానికి ముందే వంట గింటంతా కంప్లీట్ చేసి రూమ్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు నా రూమ్ మొత్తం కచాం బుచాం అని ఉంటానింది. ఎందుకంటే మన సకా వల్ల రూమ్ ని నేను ఒక 10% గలీజ్ చేస్తే అదే 90% గలీజ్ చేస్తానింది. ప్రెసెంట్ ఇప్పుడు అది లేదు కాబట్టి రూమ్ ఒక రకంగా అట్లా ఉంది. ఇక స్నానం చేసుకొని వచ్చేసి ఒక 9 o'clock ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసాను. దాని తర్వాత ఒక ఫిష్ ఆయిల్ టాబ్లెట్. ఇక ఎలాగో ఈ రోజు సండే కాబట్టి మా చెల్లిని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి ఒక 1 o'clock అందరూ మీట్ అవుతామని చెప్పాం కదా, అక్కడికి బయలుదేరేసాము. అక్కడికి వెళ్లేక ముందు ఒక కాపీ సరే అని చెప్పి అందరూ వచ్చేంత వరకు ఒక బేకరీలో కూర్చోన్నాం. ఇప్పుడు తిరుపతిలో ఉండే ఎండలకి పై నుంచి కింద వరకు చెమట కారుతుంది. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తా అనేది ఒక మనిషి కోసమే, హర్షద్ బ్రో కోసం. ఆయన ఎప్పుడు లేటే. ఇక ఏం రా అని చూస్తే కాలికి ఏదో ప్యాచ్ వర్క్ అయింది. తిరుపతిలో కొత్తగా ఈ హోటల్ పెట్టారు, అందుకే లంచ్ కి అక్కడికి వెళ్దాం అనేసి అందరూ మూట సర్దుకొని బయలుదేరేసాము. అక్కడ ఉండే ఐటమ్స్ లో ఏ ఐటమ్ తినాలని ఆలోచించేదానికి అరగంట అయ్యేలాగుంది. ఇక చేతికి దొరికిందంతా ప్లేట్ లో సర్దేసి తినడం స్టార్ట్ చేసాం. ఇక కూర్చొని తింటా మాట్లాడుతా ఉంటే అసలు టైమే తెలియదు. ఇక అందరూ ఒకరినొకరు రోస్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరేసాము. ఇక వెళ్లే దారిలో మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఏదో షూట్ ఉందని చెప్పి అక్కడికి దొరికిపోయాడు. ఇక అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఒక మూలలో కూర్చోనున్నా. ఇక మా చెల్లిని హాస్టల్లో డెలివరీ చేసి నేను ఇంటికి వచ్చేసా. ఇక ఈ రోజు వర్కౌట్ చాలా బాగుంది. కొంచెం ఎండ్యూరెన్స్ పెంచుకోవడానికి ఇప్పుడు సపాట్ కొడుతున్నాను. ఈ రోజు ఒక 150 సపాట్ కంప్లీట్ చేశాను. ఇక ఈ రోజు ఇంట్లో ఉండే బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేసి ఈ రోజు డే ఎండ్ చేశాను. ఈ రోజు వీడియో కింతే ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.